జై శ్రీరామ్. భగవద్భక్తులందరికీ కూడా మనకి పురాతన కాలంలో మహర్షులు అందించినటువంటి ఒక అత్యుత్తమమైన కావ్యం రామాయణం. ఆ రామాయణాన్ని వాల్మీకి మహర్షి మనకి అందించారు. ఆ రామాయణంలో 7 కాండాల్లో సుందరకాండ అనేది అతి సుందరమైన కాండగా వివరించడం జరిగింది. అట్టి సుందరకాండని మనకి తెలుగులో ఎంఎస్ రామారావు గారు కీర్తిశేషులు అనువదించి మనందరికీ కూడా సులువుగా పాడుకుంటాకి వారు చేసిన కృషి అనిర్వచనీయము. అట్టి కృషిలో భాగంగా మనందరం కూడా ఈ సుందరకాండని పాడి విని తరించవలసిందిగా మన ప్రేక్షకులందరికీ కూడా సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఇక ఈ సుందరకాండలోకి వెళ్ళే ముందు స్వామివారిని తలుసుకుని మనం ఒక్కసారి ప్రార్థించుకుని మొదలు పెడదాం. ఈ సుందరకాండ 68 సర్గలు ఉంది. 68 సర్గల్లో 1వ సర్గ నుంచి మనం పాడుకుని పారాయణం చేసుకుందాం. భక్తులందరూ కూడా నాతో పాటు పారాయణం చేసుకోవాల్సిందిగా కోరుతూ ప్రేమతో మీ హనుమత్ దాసుడు ప్రార్థిస్తున్నాడు. అతులిత బలదామం స్వర్ణశైలాభదేహం ధనుజవన కృశానాం జ్ఞానినామగ్రగణ్యం సకల గుణ నిధానాం వానరాణామదీశం రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి గోష్పదీకృత వారాసిం మశకీకృత రాక్షసాం రామాయణ మహామాలాం రత్నం వందే అనిలాత్మజం యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమద రాక్షసాంతకం శ్రీ గురు చరణ సరోజరజ నిజమన ముకుర సుధారి వరుణౌ రఘువర విమల యశ జోదాయక ఫలచారి బుద్ధిహీన తనుజానికే సుమిరౌ పవన కుమార్ బలబుద్ధి విద్యాదేహి మోహి అరహు కలేశ వికార్. జై శ్రీరామ్. భగవద్భక్తులందరికీ కూడా సుందరకాండలో ముందు హనుమంతుల వారు లంకకెళ్ళి లంకని పరిశీలించి తిరిగి రావడం అనేది ఈ సుందరకాండ అంతా కూడా జరగడం జరిగింది. ఇక్కడ 1-2 సర్గలు మనం తీసుకుంటే వాల్మీకి రామాయణంలోని ఆంజనేయ స్వామి లంకని చేరుట కొరకు మహేంద్రగిరిపై నుండి ప్రయాణం చేసి మధ్యలో మైనాకుని ఆతిథ్యం స్వీకరించారు స్వామి. తర్వాత సింకిహ అనే రాక్షసిని వధించుట, అలాగే లంకలో అడుగు పెట్టి లంకను చూసి అక్కడి విశేషములను పరిశీలించి స్వామి సూక్ష్మ రూపం ధరించారు. ఈ 1-2 సర్గల్లో ఈ విషయాలన్నీ కూడా మనకి వాల్మీకి రామాయణంలో ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఆ వాల్మీకి రామాయణాన్ని 1-2 సర్గల్ని మనం తెలుగులో అనువదించినటువంటి శ్రీ ఎంఎస్ రామారావు గారిది ఇప్పుడు మనం గానం చేసుకుని విని తరిద్దామని చెప్పి మీ ప్రేక్షకులందరినీ కూడా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ ఇక సుందరకాండ ప్రారంభంలోకి వెళ్దాం. గురు ప్రార్థన. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం
భూయో భూయో నమామ్యహం. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథాన్నే పలికెద సీతారామ కథా. శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు అతి బలవంతుడు రామభక్తుడు లంకకు పోయి రాగల ధీరుడు మహిమోపేతుడు శత్రుకర్షణుడు జాంబవధాది వీరులందరును ప్రేరేపింపగా సమ్మతించెను. లంకేశ్వరుడు అపహరించిన జానకి మాత జాడ తెలిసి కొన తన తండ్రి అయినా వాయుదేవునకు సూర్యచంద్ర బ్రహ్మాది దేవులకు వానరేంద్రుడు మహేంద్రగిరిపై వందనములిడే పూర్వాభిముఖుడై రామనామమున పరవశుడయ్యే రోమరోమమున పులకితుడయ్యే కాయము పెంచే కుప్పించి యగసే దక్షిణ దిశగా లంక చేరగా పవనతనయుని పదగట్టనకే పర్వతరాజము గడగడ వణికే పల పుష్పాదులు జల జల రాలే పరిమళాలు గిరి శిఖరాలు నిండే పగిలిన శిలలా ధాతువులెగసే రత్నకాంతులు నలు దిశల మెరసే గుహలను దాగిన భూతములధిరే దీనారవముల పరుగిడే బెదరే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథాన్నే పలికెద సీతారామ కథా. ఆ యొక్క పవనతనయుడిని పదగట్టనకు పర్వతరాజమే గడగడగా వణికిందని స్వామి చక్కగా వివరించారు. రఘుకులోత్తముని రామచంద్రుని పురుషోత్తముని పావన చరితుని నమ్మిన బంటుని అనిలాత్మజుని శ్రీ హనుమంతుని స్వాగతమిమ్మని నీకడ కొంత విశ్రాంతి తీసుకొని పూజలందుకొని పోవచ్చునని సగర ప్రవర్ధితుడు సాగరుడెంతో ముదమున పల్లికే మైనాకునితో మైనాకుడు ఉన్నతుడై నిలిచే హనుమంతుడు ఆగ్రహమున గ్వాంచే ఇది ఒక విఘ్నము కాబోలునని వారధి బడద్రోసే వరము చేగిరిని పర్వత శ్రేష్ఠుడా ఓటున కృంగే పవనతనయుని బలము గని పొంగే తిరిగి నిలిచే హనుమంతుని బిలిచే తన శిఖరముపై నరుని రూపమై శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు. అప్పుడు స్వామివారు అలా శిఖరంపై నరుని రూపమై నిల్చుని ఉండగా అప్పుడు ఆయన్ని అడుగుతున్నారు, వానరోత్తమా ఒకసారి నిల్లుమా నా శిఖరాల శ్రమ తీర్చుకొనుమా
కందమూలములు ఫలములు తినుమా, నా పూజలు గొన్ని మన్ననలందుమా. శతయోజనముల పరిమితము గల జలనిధి నవలీల దాటిపోగల. నీదు మైత్రి కడు ప్రాప్యము నాకు, నీదు తండ్రి కడు పూజ్యుడు నాకు. పర్వతోత్తముని కరమున నిమిరి పవనతనయుడు పలికెను ప్రీతిని. ఓ వీరేంద్రమా సంతసించి తిని, నీ సత్కారము ప్రీతి నందితిని. రామకార్యమై ఏగుచుంటిని, సాధించు వరకు ఆగనంటిని. నే పోవలే క్షణమెంతో విలువలే, నీ దీవెనలే నాకు బలములే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతా రామ కథానే, పలికద సీతా రామ కథా. అనాయాసముగా అంబర వీధిని పయనము చేసెడు పవన కుమారుని. ఇంద్రాదులు మహర్షులు సిద్ధులు పులకాంకితులై ప్రస్తుతించిరి. రామకార్యమతి సాహసమని, రాక్షస బలమతి భయంకరమని. కపివరుడెంతటి ఘనతరుడోయని పరిశీలనగా పంపిరి సురసను. ఎప్పుడో నన్ను నిన్ను మృంగమని వరమసగి మరి బ్రహ్మ పంపెనని, అదిగా సురస నోటిని తెరచే హనుమంతుడలిగి కాయము పెంచే. ఒకరినొకరు మించి కాయము పెంచిరి, శతయోజనములు విస్తరించిరి. పైనుండి సురలు తహతహలాడిరి, ఇరువురిలో ఎవ్వరిదో గెలుపనిరి. సురసముఖము విశాలమౌటగని, సూక్ష్మ బుద్ధి గొని సమయమిదేనని. క్షణములోన అంగుష్టమాత్రుడై ముఖము జోచి వెలివచ్చ విజయుడై. పవన కుమారుని సాహసముగని దీవించే సురస నిజ రూపము గొని. నిరాళంబ నీలాంబరము గనుచు మారుతి సాగెను వేగము పెంచుచు. జలనిధి తేలే మారుతి ఛాయను, రాక్షసి సింహిక ఒట్టె గ్రహించెను. గుహను బోలు తన నోటిని తెరచెను, కపివరుని గృంజి మింగజూచెను. అంతట మారుతి సూక్ష్మ రూపమున సింహిక ముఖమును చొచ్చి చీల్చెను. సింహిక హృదయము చీలికలాయను, సాగరమున బడి పశువులు బాసెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథానే, పలికద సీతా రామ కథా. వారధి దాటెను వాయుకుమారుడు, లంక చేరెను కార్యసూరుడు. నలువంకలను కలయజూచుచు నిజ రూపమున మెల్లగా సాగుచు. త్రికూటాచల శిఖరము పైన విశ్వకర్మ వినిర్మితమైన
స్వర్గపురముతో సమానమైన లంకాపురమును మారుతిగాంచెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామకథానే పలికెద సీతారామ కథ.